అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అంటే మనం ఏమి అర్థం? ప్రత్యక్షానుభూతి. అది ప్రత్యక్షముగా ఉన్న అనుభూతిని ప్రత్యక్షం అనేది సంస్కృత పదమే, అపరోక్షం అనేది సంస్కృత పదమే, రెండూ కూడా. అయితే ప్రత్యక్షం అంటే మనకు వాడికలో ఉంది, అపరోక్షం అంటే వాడికి భాషలో మనకి లేదనమాట. అర్థమైంది కదా? అందుచేత అపరోక్షానుభూతి అది అంటే ప్రత్యక్షముగా అనుభూతి. అయితే ఇందులో సాధన చతుష్టయ సంపత్తిని నిన్న మనం వివరించుకున్నాం. మరి సాధన చతుష్టయ సంపత్తి అయిన తరువాత ఏం చేయాలి, మనం ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్నటువంటిది విచారణ. సంసార బంధ నిర్ముక్తి. అది మనకి సంసార బంధాన్ని నుండి ఏమి విముక్తులు కావాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి చెప్తున్నారు. ఏం చేయాలి అన్నటువంటిది. ఉక్త సాధనయుక్తేన విచార పురుషేణ హి కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థం ఆత్మనః శుభమిచ్ఛతే. అది మనం ఎక్కడికి వెళ్ళాలంటే శాస్త్రంలో చెప్తున్న శంకరాచార్యుల వారు ఉక్త సాధన యుక్తేన, పూర్వం చెప్పబడినటువంటి సాధన చతుష్టయ సంపత్తి గలవారు వాటి ద్వారా, పురుషేణ అటువంటి పురుషుల ద్వారా, విచారహి కర్తవ్య ఏమిటి చేయదగిన కర్మ అంటే సాధన చతుష్టయ సంపత్తి గడించిన వాడు విచార కర్తవ్య. అది ఏ విచార కర్తవ్య? ఆత్మన విచార కర్తవ్య. అర్థమైంది కదా? ఆత్మ యొక్క విచారాన్ని మనం పొందాలి. ఆత్మ యొక్క విచారాన్ని చక్కగా పొందాలి. అందుచేత ఆత్మవిచార కర్తవ్య. ఎందుకంటే విచారణ చేయమంటే లోకంలో అనేకమైన విచారాలు ఉంటాయి. ఉదయం నుండి మనకు కొన్ని విచారణలు ఇన్ని అన్నా చెప్పండి, ఎన్నో విచారణలు ఉంటూనే ఉంటుంటాయి. శరీరం కోసం విచారణ చేసేవారు చాలా 180 మంది ఉంటారు. అంతకంటే శాస్త్రములు ఎందుకు చెప్పబడింది, అది జిజ్ఞాసతో అవునా కాదా అని విచారణ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రకారముగా ఇక లోకంలో ఏ రోజు ఏ జరుగుతుంది ఈ విచారణ చేసేవాళ్ళు ఇంకా చెప్పక్కర్లేదు. అర్థమైందా? అది కాదు. ఈ సాధన చతుష్టయ సంపత్తి అయిపోయిన తర్వాత ఆత్మనః విచారం. ఇంతకుముందు కూడా అనుకున్నా, ఆత్మ విజ్జీకొల్టు నేను, నేనే విజ్జీకొల్టు ఆత్మ, నేనే విజ్జీకొల్టు బ్రహ్మ, బ్రహ్మ విజ్జీకొల్టు అదా. ఆ పదాలకు అర్థం వచ్చిందంటే జ్ఞానం వచ్చేసినట్టే. అర్థమైందా? ఆ పదాలకు అర్థం తెలిసిపోయిందంటే ఇక మన పని అయిపోయినట్టే. ఈ 2 పదాలకు అర్థానికి ఈ జీవితం ఇంకెన్ని జీవితాలు అర్థం అవుతుంది. ఏమంటారు? ఈ 2 పదాలకు అర్థానికి ఒకటే పదము విజయకొండ పెడితే 2 అవ్వవు కదా. అర్థమైంది కదా? ప్లస్ పెడితే 2 పదాలు, కానీ విజయకొండ పెడితే ఒకటే పదం. అయితే మరి ఒక్క పదాని కోసమే ఏమి ఒక్కొక్కరికి ఒక జీవితం సాగదు. ఒక్కొక్కరికి ఏం చెప్పింది భగవద్గీతలో మనకి, మనుష్యానాం సహస్రేషు, కొన్ని వేల కొలది మనిషికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. దానికే మళ్ళీ భగవద్గీత అనేక జన్మ సంసిద్ధి, కొన్ని జన్మల్లో సంపాదించినటువంటి సిద్ధి వస్తే కానీ ఆ ఒక్క పదానికి అర్థం లేదు. తీవ్రమైన ప్రయత్నం చేశామనుకోండి, ఆ పరీక్షిత్ మహారాజులకి 7 రోజుల్లోనే మనం ఆ పదానికి అర్థం తెలుసుకోవాలి. ఇంకా తీవ్రమైన ప్రయత్నం చేస్తే కట్వాంగ మహారాజు పొందినట్టు 2 గడియల్లోనే పొందుతాం. అర్థమైందా? కాబట్టి మన ప్రయత్నం విచారణ అనేది ఉండాలి. అది అందుకు ఆ యొక్క ఆత్మస్వరూపం అంటే నేనెవడు అన్నటువంటి స్వరూపం అన్నమాట చెప్తున్నారు. ఇప్పుడు కర్తవ్య జ్ఞాన సిద్ధ్యర్థం ఆత్మనః శుభమిచ్ఛత. ఎందుకు మరి ఈ విచారణ మనం ఆత్మన కర్తవ్యం అంటే జ్ఞాన సిద్ధ్యర్థం, జ్ఞానం అనేది కావాలి.
మరి ఎందుకు కావాలి? జ్ఞానాదేవతో కైవల్యం. వినా జ్ఞానానికి ముక్తి రాదు. అందుచేత అది విషయాన్ని చెబుతూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు, జ్ఞానం కలగాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం కలగాలి అంటే ఏం చేయాలి? జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. శాస్త్రం చెబుతుంది, జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి అన్నారు. అంటే జ్ఞానము లేకుండా మోక్షం అనేది ఎప్పుడు ఎవరికి సిద్ధించదు ఇది శాస్త్రం. అయితే ఇప్పుడు ఆ జ్ఞానం ఎట్లా కలుగుతుంది అని ప్రశ్న. జ్ఞానం లేకపోతే మోక్షం రాదన్నారు కదా, జ్ఞానం అన్నది ఎలా కలుగుతుంది అంటే చెప్తున్నారు, నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణాన్య సాధనైః యథా పదార్థభానం హి ప్రకాశేన వినా క్వచిత్. చక్కగా ఎట్లా అంటే మనకి శాస్త్రం అనేది అలా తేలిగ్గా మనం అరటిపండు ఒలిచి పెడితే తినడం ఎంత కష్టమో సుఖం అనమాట, ఉంచుకోవడం కూడా ఉండదనమాట. అర్థమైందా? వలాలంటే ప్రయత్నం. పనసపండు బాగా విప్పి పెడితే తినడానికి ఎంత బాగుంటుంది. ఆ పండును కోసి మళ్ళీ పిక్క తీసి ఇవన్నీ తీస్తే ఎంత కష్టం చెప్పండి. అట్లాగా ఆ విధంగా శాస్త్రం చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఒలిచిపెట్టడం, అయ్యా జ్ఞానము కావాలంటే ఏకైవ సాధన, ఒకే ఒక్క సాధన. ఏమిటి ఆ సాధన అంటే విచారేణ. అది విచారణ ద్వారానే జ్ఞానం అనేది మనకేమవుతుంది, సిద్ధిస్తారు. విచారణ లేకుండా జ్ఞానం అనేది ఎప్పుడు సిద్ధించదు. అదైంది కదా. ఎందుకు అక్కడ అన్య సాధనే జ్ఞానం నోత్పద్యతే అనేసినారు. అది అనుభజ్ఞుడు. ఇతర సాధన ద్వారా జ్ఞానం అన్నది కలగదు. జ్ఞానం లేకపోతే మోక్షము కలగదు. ఇది కనెక్షన్ ఒకదానికోటి. ఏమంటారు? కాబట్టి మనకి ఇతర సాధనలు ద్వారా అన్నారు, అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే విచారేణ హి అన్నారు. హి అంటే నిశ్చయపూర్వకంగా విచారణ ద్వారానే జ్ఞానం కలుగుతుంది. మరి అన్ని సాధనలు అంటే ఎట్లా? సాధనలు మనకు చాలా ఉన్నాయి. ఏమంటారు? ఏ సాధనలు అందరూ మనం సాధన చేయడం వల్ల దేనికోసం చెప్పండి? ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికే సాధన. మనం ఏకాంతంగా ఉండాలనుకున్నా ఆత్మతత్వం తెలుసుకోవడానికే. అనేకాంతంలో ఉండి ప్రయత్నం చేసిన ఆత్మతత్వం తెలుసుకోవడానికే. అలాగనే మనం సరే కొంతమంది జపం అక్షర కోటి జపం చేస్తూనే ఉంటుంటారు. దీని పరాకాష్ఠ ఏమిటి? ఆత్మతత్వం తెలుసుకోవడానికి. కొంతమంది పూజలో కూర్చుంటే 3 గంటల వరకు పూజ చేస్తూనే ఉంటుంటారు. దీని పరాకాష్ఠ ఏమిటి? ఆత్మతత్వం తెలుసుకోవడానికి. మరి కొంతమంది ధ్యానంలో కూర్చుంటే అలా సమాధిలో లీనమైపోతూనే ఉంటుంటారు. దాని పరాకాష్ఠ ఏమిటి? ఆత్మతత్వం తెలుసుకోవడానికి. అయినా తెలుసుకోవడానికైతే ఆ సాధనలన్నీ డైరెక్ట్గా జ్ఞానాన్ని ఉత్పత్తి చేయదు. అర్థమైందా? సాధనలు ఉండాలి. ఇప్పుడు సాధన ఉండాలి, కానీ ఆ సాధనలన్నీ డైరెక్ట్గా జ్ఞానాన్ని ఉత్పత్తి మాత్రం చేయదు. ఇప్పుడు కొన్ని దగ్గర చెబుతారు, భక్త్యా ప్రజాయతే జ్ఞానం చెప్పారు. భక్తి ద్వారా జ్ఞానము ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అర్థమైందా? శ్రద్ధ వల్ల, విశ్వాసం వల్ల జ్ఞానం ఉత్పత్తి అవుతున్నారు. మరి విచారేణ వినా జ్ఞానం హిన సిద్ధ్యతే ఇక్కడ ఖండించారు. విచారం లేకుండా అన్ని సాధనల ద్వారా జ్ఞానం అన్నటువంటి ఉత్పత్తి కానే కాదు. అయితే మరి వ్యర్థమా? వ్యర్థం కాదు. అవన్నీ ఒకటి పరంపరా సాధన అవుతుంది, ఒకటి సాక్షాత్ సాధన అవుతుంది. ఒకటి పరంపరా సాధన, ఒకటి సాక్షాత్ సాధన. మనకి సాధన లేకపోవడం ఎట్లా మరి? అయితే మరి ఇప్పుడు చూడండి, మనకి ఒక కలెక్టర్ దగ్గర పరిచయం అయ్యింది, కలెక్టర్గా మనకి డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. పరిచయం లేకపోతే మరి కలెక్టర్ దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడనుకోండి, ఆ ఫ్రెండ్ని పట్టుకుంటే ఏమవుతుంది మనకి? ఫ్రెండ్ని పట్టుకుంటే మనకి ఆయన వచ్చి ఈయనతో మనం వెళ్ళిపోతూ ఉంటుంటాం.
అర్థమైంది కదా. ఆ ప్రకారంగా మనం ఈ విచారణ అన్నటువంటిది మనకి సాక్షాత్ కలియడం అనమాట. అర్థమైందా? ఇది మనకి సాక్షాత్తుగా కలియడం అనమాట. ఈ మిగతా అన్నీ ఏమిటి? స్నేహితుడి ద్వారా పరంపరగా మనం అక్కడ స్నేహితుడి ద్వారా కలియడం. ఆ ప్రకారంగా మనకి ఏది వ్యర్థం కాదు. ధ్యానం వ్యర్థం కాదు, జపం వ్యర్థం కాదు, పూజ వ్యర్థం కాదు, దానం వ్యర్థం కాదు, ఏది వ్యర్థం కాదు. ఇవన్నీ దానికోసమే. ఇవన్నీ దానికోసమే. అయితే వీటి అంతటి ద్వారా మనం తెలుసుకోదగినది అంతఃకరణం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ఆ అంతఃకరణం స్థూలముగా ఉంటే సూక్ష్మ విచారణ గ్రహించదు. కాబట్టి దానిలో ఉన్న స్థూలమైన మలం ఉంది కదా, ఆ మలాన్ని తీస్తుంది. ఇదంతా మనం చేసినటువంటి సాధనలన్నీ స్థూల మలాన్ని తీస్తుంది, సూక్ష్మం అవుతుంది. ఆ సూక్ష్మం ఎప్పుడైతే అయిందో ఆ సూక్ష్మమైనటువంటి అంతఃకరణము ద్వారా అటు విచారణ చేస్తే చక్కగా విచారణ పడుతుంది. అందుచేత విచారేణ వినా అన్య సాధనై జ్ఞానం నోత్పద్యతే. విచారణ లేకుండా ఈ ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఉత్పత్తి అవదు. ఆత్మజ్ఞానమే కాదు, ఇతరమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవాలనుకున్నా దానికి ఆ విచారణ ఉండాలా వద్దా? చెప్పండి, విచారణ ఉండాలా వద్దా? ఒక డాక్టర్ విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలనుకున్నా ఆ శాస్త్రాన్ని తీసుకొని ఆ ఆచార్యుల ద్వారా విచారణ పెడితే కదా మనకు అవుతుంది. లేకపోతే ఆ డాక్టర్ విజ్ఞానం సంపాదించగలడా? సంపాదించడం లేదు. అందుకనే వాళ్ళకి ఈ శవాలన్నీ కూడా అవి కోసేసి ఆ ముక్కలను చూపెట్టి ట్రైనింగ్ సెంటర్లో ఎన్ని వరాసి శవాలే ఉంటాయి. అన్ని ముక్కు చూపెట్టు ఒకడు, కళ్ళు చూపెట్టు ఒకడు, కాలు చూపెట్టు ఒకడు. ఇదంతా ఏమిటి? విచారణ. ఆ విచారణ ద్వారా సాక్షాత్ సాధన. చదువుకోవడం ఒకటి అర్థమైంది కదా. చదువుకోవడం ఒకటి, కేవలం పుస్తకంలో చదివేసి కోసి వెంటనే కోసి కుట్టడం నేర్పరు, వెంటనే నేర్పరు. ఇది మళ్ళీ అక్కడ విచారణ చేస్తారు. కూర్చుని పెట్టి ఆ డాక్టర్ చుట్టూ ఏమి మనుషులే చూస్తుండేవారు కదా. శవాల దగ్గరికి వెళ్ళి వెళ్తుంటే ఆయన దగ్గర చుట్టూ ఈ ఉంటారు కదా, ఈ నేర్చుకునేవాళ్ళు. ఇక వెళ్ళి అలాగలా చూస్తూనే ఉంటుంటారు ఎక్కడ ఎలాగని. ఇదంతా వాళ్ళకి ఏమవుతాయి? ఆ విచారణ ఎప్పుడైతే చేసినారో ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది పోతే ఇదే అనే విచారణ ద్వారా ఇప్పుడు ఏమైంది? డైరెక్ట్గా మనం ఒక లోన సబ్జెక్ట్ ఒక ఆపరేషన్ చేసుకోవాలంటే దానికి సంబంధమైన ముందు విచారణ చేస్తేనే అవుతుంది. చదువు రాదా? చదువు ఉండాలి, విచారణ కూడా మనకి ఉండాలి. కేవలం చదువుతో లాభం లేదు, విచారణ కూడా అవసరమన్నమాట. అందుకని చెప్తున్నారు, విచారేణ వినా అన్య సాధనే జ్ఞానం నోత్పద్యతే. విచారణ అనేది చాలా గొప్పదన్నమాట. అన్నిటికన్నా చెప్తుంది శాస్త్రం అన్నమాట. విచారాజ్యాయతే తత్వం అన్నమాట. చెప్పింది శాస్త్రం. యోగ వాసిష్టంలో కూడా విచారాజ్యాయతే తత్వం, తత్వాద్విశ్రాంతిరాత్మని చెప్పింది ఆ శాస్త్రం. ఏది? తత్వం వల్ల ఏం జరుగుతుంది? అంతఃకరణంలో విశ్రాంతి కలుగుతుంది. విచారాజ్యాయతే తత్వం తత్వాద్విశ్రాంతిరాత్మని తతో మనసి శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయ. విచారణ వల్ల వచ్చే లాభాన్ని యోగ వాసిష్టం కూడా అందించింది. రాములు వారు చెప్పినప్పుడు ఏమని? విచారాధ్యాయతే తత్వం. తత్వం అంటే యథార్థమైనటువంటి స్వరూపం మనకి రావాలంటే ఒక విచారణ వల్లనే తెలుసు. మరి వస్తే ఏం లాభం అండి అంటే విశ్రాంతి మనకి ఉంటుందా? ఎంతసేపు అయినా విశ్రాంతి దొరకదు మనకి. ఈ తత్వాత్తు, ఈ తత్వ విచారణ ఏదైతే మనకి తత్వం ఉందో దానివల్ల అంతఃకరణం నందు విశ్రాంతి కలుగుతుంది. ఎవరికి విశ్రాంతి ఉంటుందో వారికి శాంతి ఉంటుంది, ఎవరికి విశ్రాంతి లేదో వారికి శాంతి అంటూ ఉండదు. మరి ఇంకా విశ్రాంతి అయితే ఇంకేంటి? ఎప్పుడైతే మనకి ఈ విశ్రాంతి కలిగిందో తతో మనసి శాంతత్వం. అర్థమైందా?
ఇక మనసు శాంతిగా ఉండిపోద్ది. లేకపోతే లోపల అల్ల కల్లోలం పెడుతూనే ఉంటుంటుంది. ఏమి సముద్రంలో అలలు ఆగవు, ఈ ప్రకృతిలో మన మనస్సు ఆ తరంగాల్లా ఊగడము మాను. మొగడ పోతే ఒకటి తెల్లవారు లేచి సాయంకాలం వరకు మనం రాసుకున్నామంటే రోజుకి 10 పేజీలు అవుతుంది. మన మనసు యొక్క చిత్ర వైచిత్ర్యాలు ప్రతి క్షణం రాత పని పెట్టుకోండి. అలా పెట్టుకున్నా కొన్నాళ్ళకి ఆగిపోద్దేమో. ఎందుకు గోడ నాదంతా స్టోరీ రాసి ఎవడో చెబుతాడో ఆ మనసు సిగ్గుపడి మొత్తం మీద అలాగైనా సరే ఆగిపోవచ్చు. సరే, మొత్తం మీద అది అనమాట. తతో మనసి శాంతత్వం. మరి మనసు శాంతి అయితే లాభం ఏమిటండి అని అడిగితే సర్వ దుఃఖ పరిక్షయ. ఏ విధంలో అయినా మనకు ప్రాప్తమైన దుఃఖాలన్నీ కూడా అంతటా నష్టం అయిపోతాయి. మనం కోరుకున్నది ఏమిటి? దుఃఖం పోవాలి, సుఖం రావాలి, అంతే కదా కోరుకున్నది. అది ఎట్లా వస్తుందండి? ఇలా వస్తుంది అన్నారు. విచారాధ్యాయితే తత్వం తత్వాద్విశ్రాంతిరాత్మని తతో మనసు శాంతత్వం సర్వదుఃఖ పరిక్షయ అని రాములు వారికి చెబుతారు. కాబట్టి ఇక్కడ కూడా మనకి అపరోక్షానుభూతిలో జగద్గురు శంకరాచార్యులు వారు అందిస్తున్నారు. నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణన్య సాధనైః యథా పదార్థభానం హి ప్రకాశేన వినా క్వచితో. ఇప్పుడు చెప్తున్నారు, లోకంలో కేవలం విచారణ వల్లనే జ్ఞానం కలుగుతుంది అంటారు కదా. ఇతర పదార్థాలన్నీ వ్యావర్తం చేసేస్తున్నారు కదా. ఒక ఉదాహరణ చెప్పాలని అడిగారు భక్తుడు. అదైందా? ఆ ఉదాహరణ ఏమిటంటే చెప్తున్నారు, ప్రకాశేని వినా ఈ పదార్థాలు ఉన్నాయి కదా మనకి. ఏ పదార్థాలు? పదార్థ భానుహి ప్రకాశేని వినా క్వచిత్తు. ఇప్పుడు మనకి చీకటి పడిపోయింది, అర్థమైంది కదా. చీకటి పడిపోయిన తర్వాత కరెంట్ ఇక్కడ లేదు. లేకపోతే ఇప్పుడు వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు మరి మనకి కనబడాలంటే ఏమిటి సాధన? ఏకైక సాధన చెప్పాలి. ఏమంటారు? ఒకే ఒక్క సాధన చెప్పాలి. ఏ సాధన? సందేహం. ఏకైక సాధన ఇచ్చిన మళ్ళీ మీకు ఉన్న ప్రకాశం కూడా ఏ సాధన చెప్పండి? కేవలం వెలుతురేమన్నా వెలుతురువైనా వస్తువులు కనబడితే చెప్పండి. అలాగనే విచారణమైన జ్ఞానం అనేది కలగదు. ఏమంటారు? విచారణ లేకుండా జ్ఞానం అనేది కలగదు. ఎలా కలగదండి? వెలుతురు లేకుండా ఆ చీకట్లో ఉన్న పదార్థాలు ఏ విధంగా అయితే మనకు కనబడవో ఆ విధంగా విచారణ లేకుండా జ్ఞానము కలగదు. అది అన్నమాట ఉదాహరణ లోకంలో. అది విచారణ లేకుండా మనకి ఏది చేసినా కనబడుతుందా అంటే వద్దని చెప్పలేదు మీకు, ఎక్కడైనా చేయొద్దని. అది ఇక్కడ ఉదాహరణ. సరే, ఈ వస్తువు నాకు కనబడాలిగాక అని మన ఇష్టదైవాన్ని ధ్యానం చేసిన, అర్థమైందా? ఒక కాసేపు జపం చేసిన, ఒక 100, 108 కనబడిందా? చీకట్లో ఉన్న వస్తువు జపం చేస్తే కనబడింది చెప్పండి. అంటే జపం వద్దని కాదు, ఇక్కడ ఆ విచారణకు ప్రాధాన్యత అనమాట. కనబడిందా? కనబడింది. సరే, ధ్యానంలో కూర్చున్నా, ఆ చీకట్లో వస్తువు మనకు కనబడిందా? కనబడలేదు. కనబడిందా? కనబడింది. ఇప్పుడు ఈ ధ్యానం ఒక సాధన, జపం ఒక సాధన. సరే, భజన ఒక 10 నిమిషాలు చేసాం, హరే రామ హరే రామ అని. వస్తువు కనబడిందా? కనబడలే. అదే కేవలం ఎలా కనబడింది? అది అన్నమాట. అందుచేత ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, దానం చేయొచ్చు, పూజ చేయొచ్చు. కానీ విచారణ అన్నటువంటి చేస్తే అవన్నీ విచారణ చేయడానికి బలం ఇస్తాయి. అవన్నీ మనకేంటి? బలం ఇస్తాయి. అదేమీ లేదనుకోండి, కూర్చున్నాడు అనుకో, బా కూర్చొని చిట్టు కాదరా అటు కాదరా, అర్థమైందా? ఏమీ లేదు కూర్చొని అనుకోండి వెళ్ళడానికి, అది అర్థం లేదు, ఏమీ లేదు, మరి పోతలేదు చేయపోతా. మనం ఇవన్నీ కొంచెం చేస్తున్నాం కాబట్టి ధ్యానమని, జపమని,
గురువుల సేవని ఇవన్నీ మొదటి చేస్తూ ఉన్నాం కదా. అందుచేత మనకి ఈ విచారణ జరుగుతూ ఉంటుంటే లేచిపోవాలి ఉంటుందా? లేని వాళ్ళు టైం చూస్తూనే ఉంటుంటారు. టైం 10 నిమిషాలకు ఒకసారి ఎప్పుడు అయిపోద్దో, ఎప్పుడు పోదామో. ఎందుకంటే వారికి ఆ కింద సాధన బలము లేదు కాబట్టి ఇదేమో పట్టడం లేదు. అర్థమైంది కదా. ఇది పట్టకపోయేసరికి కింద సాధన బలం లేసరికి ఇది అర్థం సరిగా అవ్వకపోయేసరికి అదేమవుతుంది, ఇంకా వినడానికి కూడా శక్తి రాదు. అందుకని ఆ కింద సాధనలు మనం చేసే జపము, మనం చేసే ధ్యానము, మనం చేసే సేవలు ఇవన్నీ కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి విచారణ వినడానికి ఒక స్థైర్యం ఇస్తాయి. ఇప్పుడు ఆ స్థైర్యం రాబట్టి జనక మహారాజు గారు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆయా కార్యక్రమాలు చేసి ఆ విచారణ దగ్గర కూర్చుండేటప్పుడు ఆ విచారణ పూర్తి అయినంత వరకు ఆయన మనస్సు ఇటు అటు కదిలేదు కాదన్నమాట. అలా ఉండిపోయింది. ఎవరైనా వచ్చి ఏదో ఆపద జరిగిందన్నా అది విన్నట్టే ఆయనకి లేదు. అర్థమైంది కదా. అందుచేత ఈ విచారణ ఆ చేయడానికి అటువంటి శక్తి సామర్థ్యాన్ని ఈ సాధనలన్నీ మనకి వస్తాయి. ఈ సాధనలు తృప్తి పడకూడదు, విచారణ చేయాలి. అది సాధనలన్నీ ఉంటాయి, వాటితో తృప్తి అయిపోయింది. కొంతమంది 5-6 గంటలు పారాయణ చేసేస్తారు. ఆశ కూర్చొని ఉపన్యాసం చెప్పి లేచి వెళ్ళిపోతారు. అర్థమైందా? 5-6 గంటలు చేస్తారు పాపం పారాయణ. ఎందుకంటే ఆ ఉపన్యాసం మీద దానికి ఇంక సామర్థ్యత అది కూర్చోవాలి. అంటే ఏమంటారు, 4 రోజులు కూర్చున్నాం అనుకోండి, ఏమవుద్ది, అభ్యాసం అయిపోతుంది అన్నమాట. ఏదైనా ఒక పిక్చర్ చూడడానికి వెళ్తారనుకోండి, 3 గంటలు, ఇంకా 1 గంట ఉంటే బాగున్నా అంటారు, కానీ అప్పుడే అయిపోయిందా అంటారు. చూసారా? ఎందుకు అంటే దాని ఆకర్షణ అలా ఉంటుండదా. అందుకు ఇది మనం అభ్యాసం అయిపోయింది, ఇది అంతే ఆకర్షణ. దానికి ఒక అభ్యాసం చేశాం కాబట్టి ఆ ఆకర్షణ, దీనికి ఒక అభ్యాసం చేస్తే ఈ ఆకర్షణ. అందుకని యథా పదార్థభానం హి ప్రకాశేన వినా క్వచిత్. అయితే విచారణ చేయమన్నారు కదా, ఏం విచారణ చేయాలని పేరు అన్నటువంటిది. అది విచారణ చేయమన్నారు. విచారణ చేస్తే కలుగుతుంది అన్నారు. ఏ విచారణ అంటే చెప్తున్నారు, కోహం కదమిదం జాతం కో వా కర్త అస్య విద్యతే ఉపాదానం కిమస్తి ఇహ విచారః సోయమీదృశః. విచారణ చేయమన్నారు కాబట్టి ఇక కొంతమంది ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు విచారణ చేయమని చెప్పారు. మొట్టమొదటి స్వామివారిని చెప్పారు, విచారణ వల్ల మోక్షం వస్తుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం విచారణ చేయాలా అని, పక్క వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు నా కోసం ఏమైనా అనుకుంటున్నారా లేదా, అర్థమైంది కదా. ఈ విచారణ కాదు మనకి. ఈరోజు లోకంలో తెల్లవారేసరికి, నేను పేపర్ వద్దని చెప్పలేదులే మీకు, కాబట్టి తెల్లవారేసరికి విచారణ ఏమిటి తెలుసా, ఆ వాక్కడి దగ్గర మన తలుపు తీసేసరికల్లా ఏముంటుంది తెలుసా, ఒక పేపర్ పారేసిపోతాడు ఇలా విసిరేసి. ఇక వెంటనే తెల్లవాసి చూసేసరికి అంతా మైండ్లోకి వచ్చేస్తుంది. వాడు అలాగయ్యాడు, వీడు ఎలాగయ్యాడు, వాడు అక్కడ ఉన్నాడు, ఎంతమంది పోయినారు, ఎంతమంది ఒకసారి పుట్టినారు, ఏదో ఒకటి చేస్తాడు. అర్థమైందా? ఇక అదంతా అయిపోయిన తర్వాత మనం కూర్చొని అనుకోండి జపంలో, అర్థమైందా? అంతగా పేపర్ చదివేవాళ్ళు ముందు పేపర్ చదవకపోయింది, ఈ అనుష్ఠానమైనా చదవనిపోయింది. అర్థమైందా? ముందే అది పెట్టుకున్నారు అనుకో, ఇంకంతే ఆ రోజుల్లో అదే మైండ్. అర్థమైందా? తెల్లవారు లేసరికి ముందు మనకేమిటంటే లేవగానే ఆ భగవంతుని చక్కగా మనసారా ధ్యానం చేసుకుంటూ ఆయన స్వరూప స్వభావ గుణాలను కాసేపు మననం చేసుకోవాలి. ఆ తర్వాత కిందనే కాలు పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత ఏదో స్నానపానాలు చేసుకొని ఒక 15 నిమిషాలు 30 నిమిషాలు మన ఇష్టం, అది మన టైంని పెట్టి. ఇంతని భగవంతుడు మనకేం చెప్పలేదు. చెప్పినాడంటే మనం ఆయన ఇచ్చిన ప్రారంభం ఆయన అనుభవించవలసి వస్తుంది. అర్థమైంది కదా. ఈ పని చేసి నువ్వు 10 గంటలు, నువ్వు 3 గంటల ధ్యానంలో కూర్చోన్నారనుకోండి, ఇచ్చిన 10 గంటలు పని పెట్టాడు ప్రారంభం రాసి, ఈ 3 గంటలు ఎవరు చేస్తాడు? ఇక ఆయన చేయాలి అందరి పనులు వచ్చి. అర్థమైందా? అందుకోసం పని చేసుకోవాలి. పని చేసుకొని మనకి మనం మిగిలించుకోవాలి. ఆయన మిగిలించేవాడు. అర్థమైందా?
భగవంతుడు నాకు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడే నేను ధ్యానం కూర్చుంటామంటారు కొంతమంది. ఇంకా ఆయన ఇచ్చేది సమయం ఎప్పుడు ఇస్తాడు మనకి? మనం ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఆయన సమయం ఇస్తుంటాడు. ఏమంటారు? అన్నీ మనం అనుకుంటాం ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరికి వివాహం అయిపోయిన తర్వాత అప్పుడు ఖాళీ కదా, ఏం చేయాలి అప్పుడు చేద్దాం అంటాం. అప్పటికే పూర్వం కాలం అయితే అలా ఉండేది, ఇప్పుడు కాలం ఏమీ లేదు. అప్పుడు ఇంకా బాధ్యత అయిపోయి వీళ్ళ పిల్లల కన్నా వాళ్ళ పిల్లల్ని చూసేది గొడవ అయిపోయింది. ఇప్పుడు పూర్వము హాయిగా ఉండేవారు, వాళ్ళ పిల్లలతో సంబంధమే ఉండేది కాదు. ఎవరికైనా చూసినారు ఎప్పుడైనా? పూర్వం ఎవరికి కొడుకులు పెళ్లి చేసేసిన తర్వాత వాళ్ళ పిల్లల సంబంధం ఎవరికైనా ఉందా? లేనేలే. ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని చూసేది కన్నా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసేదే ఎక్కువ సంబంధం పడిపోయింది. అర్థమైందా? ఇంకెప్పుడు వస్తుంది టైము? ఇవన్నీ అయిపోతే చూద్దామంటే అందుకే టైం మనకి చూడండి, వద్దాంలే. అయిపోయిన తర్వాత దీనికి టైం ఇద్దామనే మాట మాత్రం వదిలేయం. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణానాస్తి తస్మాత్ జాగృత. చిత్తం ఒక క్షణంలో చేంజ్ అయిపోద్ది. ఈ గడికుని చిత్తం ఉంటుందా? ఎలాగైనా ఈ 4 మాసాలు చాతుర్మాసాలు ఉండి తీరవలసిందే. ఒక గడికి వచ్చేసి చిత్తం 4 రోజులు అయిపోయేసరి అది రోజు విన్నదే కదా, ఏం పెద్ద అదే. దానికోసం మళ్ళీ ఎంత దూరం పోవాలి, మళ్ళీ అటు మారు చిత్తం ఎలాగున్నది తెలుసా? ఆవగించిన సందు దొరికిందంటే అందరినీ మింగేస్తుంది అది. ఎప్పుడైతే మాత్రం ఎప్పుడైనా అదే కదా అది అనుకుంటాం. అందుకని నేను అనుకున్నాం కదా, దీర్ఘకాలం ఎందుకు పెట్టుకోవాలంటే అంత సుదృఢమైన దీర్ఘకాలం పెట్టేవాళ్ళు ఆనాడు మహర్షులు అందరూ కూడా. ఆ తత్వం బాగా నిష్ఠ ఉండాలని. అందుకని విత్తము క్షణమే, చిత్తము క్షణమే, జీవితము క్షణమే. అందుకు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనుకున్నట్టు ఈ శరీరంలో చైతన్యం ఉన్నప్పుడే మన ప్రయత్నం చేయాలి. అందుకు ఏం చేయాలి ఆ విచారణ అంటే కోహం. అది ఆ విచారణలు, లోక విచారణలన్నీ కూడా మనకి బంధాన్ని కలిగి అయితే అవసరం వచ్చిన విచారణ చేసుకోవాలి. లోకంలో అవసరం వచ్చిన విచారణ చేసుకోవాలి. చెప్పండి, ఇంట్లో ఉన్నారు, పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, విచారణ చేయొద్దా? చేయండి విచారణ. అవన్నీ విచారణ చదువుకోవాలి, వాళ్ళ చదువుకి ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఇప్పుడు చదువు డబ్బు తేవాలి. మరి ఈ విచారణ మనకి అవసరం. నేను దైనందిక జీవితంలో ఉన్నటువంటి విచారణ మనకి ప్రతిబంధకము కానే కాదు. ఏమంటారు? ఇప్పుడు బజార్కి వెళ్తున్నాం, ఎంతమంది అడుగుతుంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటుంటారు. వాళ్ళందరూ మన దృష్టిలో ఉంటారా? చెప్పండి. ట్రైన్లోకి వెళ్ళేటప్పుడు 60 మంది కూర్చుంటారు, అందులో 20 మంది కూర్చొని మాట్లాడుతూనే ఉంటుంటారు. దిగిపోయిన తర్వాత ఏది మనకేం ప్రతిబంధకం ఉందా? లేదు. కాబట్టి అవి కావన్నమాట. అందుకని మనకి దైనందిక జీవితంలో కావలసినటువంటి విచారణ మన ఆధ్యాత్మికానికి ప్రతిబంధకము కాదు. మనకు అవసరం లేని విచారణలే ప్రతిబంధకం. అర్థమైందా? అవసరం లోక వ్యవహారంలో కొన్ని మనకు అవసరం లేనివన్నీ కల్పించుకోకూడదు. కల్పించుకుంటే ఏమవుతుంది తెలుసా? అది మళ్ళీ మన బంధిస్తుంది అనమాట. మనకి ఎంతవరకు కావాలో అంతవరకే ఉండాలి. అయితే ఇప్పుడు ఇంకే వ్యవహారం అయింది, ఇక ఏం విచారణ చేయాలంటే కోహం, అహం, నేను ఎవడను, ఇది విచారం రావాలి. ఏం రావాలి? కొంతమంది నేను ఎవరు నాకు తెలియజేయదు స్వామీజీ, మా గోత్రం తెలుసు, నా పేరు తెలుసు, నేను చదువుకున్న డిగ్రీ తెలుసు, నేను ఏ ఊరిలో పుట్టానో తెలుసు, ఇప్పుడు ఏ ఊరిలో ఉన్నానో తెలుసు, ఇంకేం తెలుసుకోవాలంటారు కొంతమంది. అర్థమైందా? కాబట్టి ఇంకేం తెలుసుకోవాలా? అది కాదు, అది అందరికీ తెలుస్తుంది. కాబట్టి దేహేంద్రియ సంఘాతానికి ఏది సాక్ష్యం ఉందో, ఈ దేహేంద్రియ సంఘాతాన్ని అంతా ఏది నడిపిస్తూ ఉన్నదో, ఏది లేకపోతే ఈ శరీరం మన వాక్కు పనిచేయడం లేదో, నేత్రములు చూడడం లేదో, చేతులు ఇటు అటు ఏమి కదలడం లేదో, ఆ శక్తి ఏదో దాని పేరే నేను అంటారు. అర్థమైందా? అది తెలుసుకోవాలి. కోహం, నేనెవరు. ఇంకా కథమిదం జాతం ఇదం పురోదృశ్యమానం, ఈ జగత్తు ఎట్లా పుట్టింది విచారం. ఈ జగత్తు, ఈ నామరూపాత్మక వస్తువు, ఈ ప్రపంచం అంతా కూడా ఏ విధంగా ఉత్పత్తి అయినది. కోవా కర్త. ఈ ఉత్పత్తి అవడానికి ఈ సృష్టి రచనకి ఎవరైనా కర్త ఉండాలి కదా. ఇప్పుడు ఇల్లు బాగా ఉంది, ఇల్లు ఎవరు కట్టారా అంటారు లేదు? చెప్పండి. ఇల్లు ఎవరిదని అంటారు లేదా? ఇల్లు ఎవరిది, ఎవరు కట్టించారంటారు లేదా? వారే కర్త అనమాట.
అర్థమైంది కదా. అలాగే మరి ఈ జగత్తంతా కనబడుతుంది కదా, నామరూపాత్మ జగత్తంత సృష్టి, మరి దీని కర్త ఎవరు? ఇది రావాలి విచారణ, దీని కర్త ఎవరని అది చెప్తున్నారు. కోవా కర్త అస్య విద్యతే, అస్య ప్రపంచస్య కర్త కహ, ఇక ఉపాదానం కిమస్తి. ఇప్పుడు సృష్టి జరిగింది, మరి ఇప్పుడు మనం చూడండి ప్రతి దానికి కూడా ఒక కుండను తయారు చేశాం మనం, అలాగనే ఒక మంచి వస్తువుని తయారు చేశాం, ఒక గొలుసునో ఒక నక్కేషనో ఒక వడ్డానాన్ని తయారు చేశాం. ఆ తయారు చేసిన వస్తువుకి ఉపాదానం ఎవరు? ఉపాదానం అంటే ఏమిటి? ఆధారమైన వస్తువు. కుండకి ఉపాదానం ఏమిటి చెప్పండి? మట్టి. ఈ వస్తువులకి బంగారం చేస్తున్నాం కదా, వీటికి వస్తువులు బంగారం ఉపాదానం, కుండకు మట్టి ఉపాదానం. అలాగనే ఆ ఉపాదాన కారణం ఈ జగత్తుకి ఎవరు? ఇది మనకి విచారం రావాలి. ఉపాదాన కారణం జగత్తుకి ఎవరు, ఇది రావాలి. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ఉపాదాన కారణాన్ని తీసుకుంటే మరి ఉపాదాన కారణం ఎవరు? ఒకటి ఉంటుంది. మళ్ళీ ఏమిటి? నిమిత్త కారణం ఎవరు? మళ్ళీ ఏముండాలి? నిమిత్త కారణం ఎవరు? ఇక్కడ రాయడం ఒకటి ఉపాదాన కారణం ఇచ్చినాడు, కానీ మనం ఇంకేమిటి దాన్ని ఉపాదాన కారణము ప్లస్ నిమిత్త కారణము తీసుకోవాలి. కాబట్టి ఉపాదాన కారణం కిమస్తి ఇహ విచారః స్వయం ఈదృశః. ఈదృశః ఇటువంటి దాన్నే విచారం అంటారు. మరి ఈ విచారణ ఎవరు చేయాలి అంటే మొట్టమొదటి ఏం చెప్పారు? ఎవరికి సాధన చతుష్టే సంపత్తి ఉన్నదో, అర్థమైంది కదా, ఎవరికైతే సాధన చతుష్టే సంపత్తి ఉన్నదో వారే విచారణ చేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఒక శవాన్ని పరీక్ష చేసి చూస్తూ ఉన్నారంటే అంతకుముందు ఆయన ఏం సంపాదించుకున్నాడు? పరీక్ష చేసి నేర్చుకుంటున్నాడు. అంతకుముందు ఆయన దానికి ఒక కోర్సు ఉందా లేదా? డాక్టర్ MBBS ఆ కోర్సు కలవాడు దావించాను. ఒకడు చక్కగా ప్లాన్ వేస్తూ ఉన్నాడు, ఈ విధంగా ఒక ఇంటి ప్లాన్ వేసి చక్కగా కట్టిస్తున్నాడు. మరి అంతకుముందు ఆయన ఏం చదువుకోవాలి? ఒక ఇంజనీరు చదువుకోవాలి. ఒకడు చక్కగా బోధిస్తూ ఉన్నాడు స్కూల్లో, మరి అంతకుముందు ఏం చదువుకోవాలి అతడు? ఆ టీచర్ పోస్ట్కి ఏది అధికారమో అలాగని మరి ఇప్పుడు ఈ విచారణ ఏది అవసరమంటే సాధన చతుష్టే సంపత్తి ముందు మనం చదువుకోవాలంటే ఏమిటి? ప్రాక్టికల్గా తీసుకురావాలి. ఇప్పుడు విచారణ దిగా, అందుకని చెప్తూ ఉన్నారు ఈ ప్రకారము ఎవరికైతే ఉక్త సంపన్న విధులో అతను ఏ విధంగా విచారణ చేయాలంటే ఆయన కోర్సు అది కదా, దానికి సంబంధించిన విచారణ చేయాలి. అదే అన్నమాట. అందుకని ఈ ప్రకారముగా కోహం అని అయితే ఇది విచారణ అన్నారు. అదేనమాట. అందుచేత జగత్తుకి ఉపాదాన కారణము నిమిత్త కారణము అంటే ముందుకు వస్తుంది అనుకోండి, దాని సూక్ష్మంగా ఇప్పుడు చెబుతున్నా. ఉపాదాన కారణము లోకములో ఒకటి ఉంటుంది, నిమిత్త కారణం ఒకటి ఉంటుంది. మట్టి ఉపాదాన కారణమైంది కుండకి, ఆ కుమ్మరి అయినాడు నిమిత్త కారణం అయినాడు. అర్థమైంది కదా అందరికీ. లోకములో ప్రతి వస్తువుకి ఇద్దరు రెండు కారణాలు, కానీ ఈ జగత్ సృష్టికి కారణభూతుడు ఒక్కడే. ఉపాదానము అతడే, నిమిత్తమో అతడే. ఎందుకు? రెండైతే ద్వైతం అయిపోతుంది మళ్ళీ. ఒక్కడే అన్నమాట. ఒక్కడి ఎట్లా అవుతాడు అంటేనే లోకంలో ఒక సాలి పురుగుని ఉదాహరణ మనకి ఇచ్చినారు. సాలి పురుగు తన నుండే దారాన్ని తెచ్చుకుంటుంది, తానే అల్లుతాడు. అర్థమైందా? సాలి పురుగు తన నుండే దారాన్ని బయటికి తీస్తుంది, పళ్ళ ఏం చేస్తుంది? తానే ఆ దారంతో చుట్టూ కొడతాయి. అలాగే భగవంతుడి జగత్తుకి ఉపాదాన కారణము, నిమిత్త కారణం సంకల్ప మాత్రంలో ఆయన అయింది కదా. ఆ ప్రకారముగా చెప్పుకొస్తూ ఇంకా ఇప్పుడు చెప్తున్నారు, నేను ఏది కాను అనుకోవాలో నాహం భూతగణో దేహం
నాహం చాక్షగణస్తథా ఏతద్విలక్షణః కశ్చిద్విచారః సోయమిహి దృశః. అది అర్థమైందా? చెప్తున్నారు నాహం భూతగణః. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయో తెలుసా? ప్రమదాదిభూత గణాలన్నీ కొన్ని వేలు ఉన్నాయి. అర్థమైందా? ఆ భూతగణములు నాహం, అహం కాదు. విచారణకు వస్తున్నాం కదా ఇప్పుడు. ఏది నేను కాదు, ఏది అన్నటువంటి చెప్తున్నారు. నాహం దేహ, ఈ భూతగణముల సంబంధమైన దేహాన్ని కూడా నేను కాదు. అర్థమైందా? ఇంకా చెప్తున్నారు నాహం చ అక్షగణ. అది గణం అంటే సమూహం కదా. ఇప్పుడు భూతం అంటే సమస్తమైనటువంటి ఈ శరీరాలు అనమాట. ఎన్ని పంచభూతాత్మైనటువంటి ఈ శరీరం ఏదుందో ఈ శరీరాలేమి నేను కాదు. అక్షగణం అంటే ఏమిటి? నేత్రం తీసుకున్నాడు, చక్షుశ్రోత్ర జిహ్వాలన్నీ. కాబట్టి అక్షం అంటే ఏమిటి? నేత్రం. నేత్రగణం అంటే ఏమిటి? ఇంద్రియాలు. ఈ కన్ను ఉంది, అర్థమైంది కదా. ముక్కులున్నాయి, చెవులున్నాయి, నోరున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఇంద్రియ గణం కూడా నేను కాదు. అంటే భూతగణం చేత పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరము నేను కాదు. అలాగని ఇంద్రియాలను తీసుకుంటే ఈ సమస్తమైన ఇంద్రియాలు కూడా ఏమీ నేను కాదు. ఇంకా ఏమిటి మరి చెప్తున్నారు? ఇప్పుడు ఏతద్విలక్షణః, నేను వీడికంటే విలక్షణను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శరీరం నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు. వీటన్నిటికీ కూడా సాక్షిభూతమైనటువంటి ఏ స్వరూపం ఉన్నదో అన్నటువంటిది విచారం చేయాలి. విచారణ మనం ఆత్మవిచారణ అంటే ఏది నేను అది ముందు ఆధారము విచారణ చేసుకొని ఏది కాదు అన్నటువంటి దాన్ని మళ్ళా మనం చేయాలి. అది అందుచేత ఈ ప్రకారముగా అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిలీయతే సంకల్పః వివిధః కర్త విచారః సోయమీదృశః. చెప్తున్నారు మరి. ఇది ఎలా పుట్టిందయ్యా? మనకి తనది కాని దానిని తనది అనుకోవడం ఎలా పుట్టింది? మనందరికీ కూడా శరీరం నేను అనుకుంటాం. ఇదంతా శరీరం నేను అనుకుంటే సరికి ఏమవుద్ది? ఇదంతా శరీరం సంబంధించిందల్లా నాది వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో కోపం వచ్చింది అనుకోండి మనకి. ఒకవేళ కోపం వచ్చింది అనుకోండి, అప్పుడేమి ఇంతవరకు ఉన్న తాళాలు కూడా ఇంక ఈ రోజుతో నాకే సంబంధం పడేసం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందంటే ఇంతవరకు ఉన్నది నేను అనుకున్నాడు. ఇప్పుడు తనకేదో కోపమో విరక్తో ఏ రకంగా ఒక వచ్చింది. వచ్చేటప్పుడు ఇదంతా ఏమనుకున్నాడు? నేను కాదు. ఇంతవరకు వస్తు సముదాయం నేను అనుకున్నాడు, అంటే నాకు సంబంధం అనుకున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? నాది కాదు. అయిందా? మరి ఇంతలో ఎలా మారింది ఇది? ఇంతవరకు నేను అనుకునేది ఇప్పుడు నేను కాదనేది ఎలా మారింది? ఆ విధంగానే అంటే తను ఏవైతే ఒక ప్లాన్ వేసుకుంటున్నారో ఆ ప్లాన్కి అన్నీ కూడా వ్యతిరేకంగా తిరిగేటప్పుడే కదా మనం ఈ ముక్క అంటాం. అర్థమైందా? కానీ ఆత్మజ్ఞానంతో అంటామా చెప్పండి ఎవరైనా? అది ఆత్మజ్ఞానంతో అన్ని ముక్క వైరాగ్యం, ప్లాన్తో అన్ని ముక్క ఏదో చెప్పండి మీరు. దేంతో అన్న ముక్క అది? అది అనమాట. ఏమి ఉన్నది కొంచెం ముక్కు ఈరోజు ఏమైందో తీసుకొచ్చేస్తే పని కదలా అంటే దాంతోనే అయిపోద్ది, తేలికైపోద్ది, గొడవ ఉండదు. అయితే ఈ ప్రకారంగా మనకు వచ్చిందా? మరి వచ్చిందంటే అదే చెప్పండి ఆ విచారణ. అందుకని ఆ స్థితిలో మనకి ఎప్పుడు ప్రతికూలం అయ్యారో తర్వాత ఇంతవరకు తనదనుకొని చూసుకున్న వస్తువుని ఆ ఒక క్షణము నుండి విస్మృతి అయిపోతుంది. సరే, అంతకుముందు నష్టమైపోయినా కష్టం ఉండేది. ఇటువంటి సంఘటనలో ఎంత నష్టమైపోయి నష్టం అనుకుంటామా? అనుకుంటాం. ఎందుకు అనుకోం?
ఇక తనది కాదనుకున్నాం కాబట్టి అది ఎంత నష్టమైనా మనకి సంబంధమే. ఆ ప్రకారంగా అది అజ్ఞానంతో మనం కూడినది. ఇప్పుడు జ్ఞాన విచారణ ద్వారా మనం విచారణ చేయాలి. ఇది ముఖ్యమైన మాట, అర్థమైంది కదా. ఇప్పుడు మనం జ్ఞాన విచారణ ద్వారా మనం చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరము నేను కాదు. అప్పుడు శరీరం నేను కాదన్నప్పుడు శరీరం పోతుందా? పోదు. ఏమంట? శరీరము నేను కాదన్నప్పుడు కూడా శరీరము నేను పోదు. ఇంద్రియాలు నేను కాదన్నప్పుడు కూడా ఇంద్రియాలు పోతాయా? అన్నీ ఉంటాయి. అంతకుముందు తాదాత్మ అధ్యాస దానితో ఉండేది, ఇప్పుడు అది ఉండదు. అది అన్నమాట. అక్కడ అంతకుముందు ఇంద్రియాలతోని శరీరంతోని తాదాత్మ అధ్యాస ఉండి ఆ భావంలో లీనమైనాం కాబట్టి ఇప్పుడు ఆ భావాన్ని విడిచిపెట్టుతున్నాం కాబట్టి శరీరానికి వచ్చినటువంటి కష్టాన్ని కూడా ఇది నాది కాదు అన్నటువంటిది ఇప్పుడు వస్తాయి. అర్థమైందా? ఇంతకుముందు శరీరానికి కష్టం వస్తే తన కష్టంగానే భావించుకొని చాలా దుఃఖపడి వ్యధ పొందడం. మరి ఇప్పుడు మహాత్ములందరూ కూడా శరీరంలో బాధ రాకుండా ఉంటుందా? ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంత బాధలు పడ్డారు. మరి పడినా ఆ బాధ అన్నటువంటిది పడుతున్నామన్నటువంటి భావం వారికి లేదు. ఇది బాధ అనే భావమే లేదు. మనకు ఎంత వచ్చినా అది చాలా బాధ ఉంటుంది. ఎందుకుంటుంది? ఈ విచారణ గట్టిగా మన యందు లేనందు చేత ఆ బాధ మనకు ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేశారు? ఈ విచారణ ద్వారాగా ఏది సాక్ష్యో ఏది నేనో దాన్ని తెలుసుకున్నారు. కాబట్టి ఇక నాది కానటువంటి దానికోసం నేను ఎందుకు పరితపించాలా అన్నటువంటి విషయం అన్నమాట. వస్తువు ఇక్కడ ఉంది, ఈ వస్తువు ఉన్నంత వరకు అయిపోయింది. మరి ఈ వస్తువు పోయిందనుకోండి, ఈ వస్తువు తన వస్తువు పోతే కదా బాధ ఉంటుంది. ఎవరి లోకంలో ఎన్నో వేస్తుంటే పేపర్లో ఫలాని దగ్గర ఫలాని వస్తువు పోయిందట, మనకేమైనా బాధ కలుగుతుందా? ఏమంటే ఫలాని దగ్గర ఫలాని వారు పోయారట, మనకేం బాధ కలుగుతుందా? రోజు బాధ కలుగుతుందా? పేపర్ చూస్తూ ఉంటుంటా, అది ఇటు ఉంటుంటాం, అయిపోతుంటుంది. అంతే, ఇంతే. ఎందుకంటే అది తనది కాదు కాబట్టి తనకు బాధ లేదు. ఈ విచారణ ద్వారా ఈ శరీరము నేను కాదు అన్నటువంటిది ఒక దృఢనిశ్చయం మనకి అయిపోయింది. కాబట్టి ఈ శరీరానికి ఇతరులు తిట్టినా ఏమంటారు? బాధ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు బాధ లేకుండా ఉంటుంది మనకే. కొట్టకపోయినా కొట్టిందే కష్టం, తిట్టిందే కష్టం, కొట్టింది అప్పుడుతో బాధ. కొట్టింది మర్చిపోతారు కానీ తిట్టింది మాత్రం మర్చిపో. 60 ఏళ్ళ ముందు తిట్టినా వాళ్ళు ఏదో మర్చిపోయి ఇంటికి పిలిచినా నాన్న నువ్వు అన్ని మాట మర్చిపోయినావా, నేను మర్చిపోతాను అనుకున్నావా అని మొదలెడతారు. అర్థమైందా? ఇది దేహాత్మక సంబంధమైనటువంటి భావం. ఈ దేహాత్మక సంబంధమైన భావాన్ని విడిచిపెట్టారే వారే మహాత్ములు. వాళ్ళని ఎందుకు మనం పూజిస్తున్నాం? వాళ్ళని ఎందుకు మనం ఇప్పుడు గౌరవిస్తున్నాం? వాళ్ళ ఫోటోలు ఎందుకు మనం పెట్టి పూజ చేసుకుంటున్నాం? చెప్పండి. మరి ఆ సాంప్రదాయాన్ని మనం ఎందుకు నడుపుతున్నాం అంటే వాళ్ళు ఈ శారీరక తాదాత్మ్యమైన భావాన్ని పూర్తిగా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టారు. అర్థమైంది కదా? వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టారు. అది విడిచిపెట్టారు కాబట్టే వారు మానవుడు మాధవుడైనాడు. వారు విడిచిపెట్టారు కాబట్టి మనం మానవుడుగానే ఉన్నాం. అది విడిచిపెట్టాలంటే వేరే సాధన ద్వారా విడిచిపెట్టడానికి అవకాశమే కేవలము ఈ ఆధ్యాత్మిక విచారణ వల్లనే కలుగుతుంది. తాను శరీరం నేను కాదని ఎవరు చెప్పడం ఉందా? విచారణ పడితే కానీ ఇంద్రియాలు నేను కాదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు, చెప్పరు. అందుకని చెప్తున్నారు ఈ విధంగా ఇది చేయడమే ఏతద్విలక్షణ. ఈ శరీరానికి ఇంద్రియానికి సాక్షిభూతును అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాని పేరే విచారణ. స్వయం ఈ దృశ్య విచారణ. అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిధీయతే సంకల్పో వివిధ కర్త
విచార సోయమీదృశ. ఇప్పుడు చెబుతున్నారు అజ్ఞాన ప్రభవం సర్వం. ఈ సమస్తము ఎలా పుట్టిందంటే అజ్ఞానము వల్లనే పుట్టింది. అయితే అజ్ఞానం వల్ల పుట్టింది ఉండిపోద్దా? ఉండదు. జ్ఞానేన ప్రవిలీయతే. అర్థమైందా? అజ్ఞానం వల్ల పుట్టినది జ్ఞానం వల్ల లీనమైపోతుంది. మరి ఎట్లా? మరి మనకు రోజు తెలిసిన ఉదాహరణ, అజ్ఞానం వల్ల పుట్టింది, జ్ఞానం వల్ల పోయింది. ఉదాహరణ మనకి ఎక్కడ ఉండవలసిందే. ఏంటి ఆ ఉదాహరణ? త్రాడు పాము. ఇది ఎక్కడికి వెళ్ళినా పోది, త్రాడు పాము పట్టుకునే వేదాంతి పోవాలి. అర్థమైంది? ఏమంటారు? వేదాంతి చేతిలో త్రాడు ఉంటుంది, పాము ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కాశీ వెళ్ళినా సామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు అంటారు కదా. కాబట్టి ఈ త్రాడు మరి అజ్ఞాన ప్రభావం సర్వం. సర్వం పోతున్నాం, అది పాములకు కనబడింది, చూసాం మనం. అర్థమైందా? అయితే అది పాము మాత్రం కాదు. త్రాటి ఏంటి? మనకి ఏమైంది? పాముగా ఉత్పత్తి కనబడింది. ఎలా కనబడింది? దాని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం తెలుసుకోలేదు. అందుచేత అజ్ఞానం వల్ల పుట్టింది అది. మరి ఇప్పుడేమైంది మనకి? జ్ఞానేన ప్రవిలీయతే. అదైదా? ఇప్పుడు విచారణ చేశాం, లైట్ వేశాం, దాని యథార్థ జ్ఞానం తెలుసుకున్నాం. ఏమైంది? అజ్ఞానం ఇది పాము అని మొదట అనుకున్నాం. ఇది పాము అనుకోవడం, త్రాటిని చూసి పాము అనుకోవడం జ్ఞానమా అజ్ఞానమా చెప్పండి? త్రాటిని చూసి పాము అనుకున్నాం, త్రాటిని చూసాం, కానీ అది మనకు తెలియలే, పాము అనుకున్నాం. తర్వాత ఏమైంది? విచారణ చేస్తే పాము కాదు త్రాడని తెలిసిపోయింది. తెలిసింది అందరికీ. త్రాడిని చూసాం మందాంధకారంలో, అది త్రాళ్ళ కనబడలే, ఒక్క దగ్గరగా ఉంది. మనం ఏమనుకున్నాం? పాము అన్నావా? సరే, మనం భయపడిపోయాం. సరే, ఇంట్లో వాళ్ళు వచ్చారు, ఏమో ఈ పాము ఏ పామో చూద్దాం, రాజుపామో లేకపోతే ఏమి నాగుపామో లేకపోతే ఉల్లిపామో ఏదో పాము అంటారు కదా, చూద్దాం అనుకొని ఇలా లైట్ వేసి చూస్తే ఇలా కర్రతో ఎత్తితే ఏమైంది? అది త్రాడైపోయి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, మొట్టమొదట మనం ఏమనుకున్నాం? పాము అనుకున్నాం. పాము అనుకునేటప్పుడు మనకి తర్వాత త్రాడు. మనము త్రాడుగా చూసిన తర్వాత పాము అక్కడి నుంచి విడిచిపెట్టి ఎక్కడికైనా పోయిందా? ఏమైంది? పోయిందా? త్రాడని తెలిసిపోయి. అంతకుముందు మనకేమని తెలిసింది? పాము అని తెలిసింది. అంతకుముందు ఏమని తెలిసింది? పాము అని తెలిసింది. మనం లైట్ వేసి విచారించిన తర్వాత ఏమైంది? త్రాడు. ఇప్పుడు త్రాడని తెలిసినప్పుడు పాము ఎక్కడికైనా పోయిందా? పాము ఉంటే పోలని, పాము కాదు కదా. త్రాటిని చూసి పాము అనుకున్నాం, అంతేనా? పాము అని మనకు త్రాడని తెలిసిపోయిన తర్వాత పాము ఎక్కడికి పోలేదు, ఎక్కడెక్కడ లీనమైపోయి. ఎక్కడ లీనమైంది? మనకి ఇది పాము అని తెలిసే జ్ఞానములో ఇది త్రాడు అని తెలిసే జ్ఞానములో ఇది పాము కాదు, అంతకుముందు పాము అనుకునే అజ్ఞానము ఈ జ్ఞానములో ఏమైంది? లీనమైపోయిందా? అందుకే అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిలీయతే. అదే అన్నమాట. అలాగనే ఈ జగత్తంతా కూడా ఒక సర్పం లాంటిది ఇది. కాబట్టి ఈ జగత్తు అనేటువంటిది ఒక మాయ. ఈ జగత్తు ఇది ఎలాంటిది? ఇది ఒక పెద్ద సర్పం లాంటిది అన్నమాట. ఇది ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది, ఊపుతుంటే ఉంటుంది, భయపెడుతూనే ఉంటుంది. మనకి సర్పం ఏ విధంగా భయపెడుతూ ఉంటుంటుందో, ఏ విధంగా అయితే బొసుకొడుతూ ఉంటుంటుందో, ఈ ప్రకృతిలో ఉన్న సత్వగుణము, ఈ రజోగుణము, ఈ తమో గుణము ఎప్పుడూ మనల్ని ఏదో ఒక విధంలో వేధిస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు మనము ఈ జగత్తు అన్నటువంటి సత్యము అన్నటువంటి విషయం మన అందరి దృష్టిలో విచారం లేకముందు ఉన్నది. అర్థమైంది కదా?
ఈ విచారణ లేకముందు ఈ జగత్తే సత్యము అన్నటువంటిది ఉన్నది. కాబట్టి ఈ జగత్తుకి సంబంధించినది దేహం. కాబట్టి ఈ దేహానికి ఏ అపాయం వచ్చినా సరే దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకుంటూ అనేక విధంగా భయపడిపోతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఈ విచారణ మనం చేసినామో ఈ విచారణ చేశామో ఈ ఇంద్రియాలకి దేహానికి సాక్షి స్వరూపుడు నేను అని ఎలాగైతే విచారణ చేసిన తర్వాత త్రాటిని త్రాడు ఇది సర్పాన్ని సర్పము కాదు త్రాడుని తెలుసుకుంటే భయం ఉందా? మనకి ఉందా? విచారణ లేకపోతే ఏమో కాటు వేసేస్తుందేమో, ఏం బాధపడుతుందేమో ఉంది. విచారణ చేసిన తర్వాత మన భయం ఉందా? చెప్పండి, భయం లేదు. అలాగనే ఈ జగత్తుతో భయం ఎంతవరకు ఉంటూ ఉందంటే ఈ సాక్షి స్వరూపమైనటువంటి అహం నేనైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎంతవరకైతే మనం విచారణ చేసి తెలుసుకోలేదో అంతవరకు కూడా మనకి భయమో, అంతవరకు భయమో. ఈ సంసార భయం ఎంతవరకు ఉంటుందని ప్రశ్న వేసాను అనుకోండి. ఆ త్రాటి ఎందుకు కనబడినటువంటి సర్పబుద్ధి వల్ల భయం ఎంతవరకు ఉంటుంది? అది త్రాడని తెలుసుకున్నంత వరకు ఆ భయము తెలిసిపెట్టేది ఉంటుందా? అలాగనే ఈ విచారణ ద్వారా నేను ఏ శరీరాన్ని నేను అనుకుంటున్నామో ఈ శరీరం నేను కాదు, దీనిలో ఉన్న సాక్షిని నేను అన్నటువంటి దృఢమైనటువంటి విజ్ఞానం తెలుసుకున్నంత వరకు ఆ భయము ఇంద్రుడికి తప్పదు, చంద్రుడికి తప్పదు, చతుర్ముఖ బ్రహ్మకి కూడా తప్పదు. ఇంక మరగదప్పుతుందా? మరగదప్పుతుందా? అది ఎవడో అన్నాడట, పెద్ద గాలివాన వచ్చిందట. గాలివాన వచ్చి మహా గాలి వచ్చిందట. గాలి వచ్చి ఏనుగుల్లో కొట్టుకుపోతుందట. ఏనుగులే ఇంకోటి పక్కవాడు అంటున్నాడట, మరి దోమల సంగతి ఏమంటున్నాడట. గాలిలో ఏనుగుడు ఎగిరి వెళ్ళిపోతున్నాయట గాలిలో. మీరు ఈ పక్కవాడు వెళ్తున్నాడు, మరి దోమలన్నా వీటి గతి ఎలాగానే ఏనుగులో కొట్టు ఎగిరిపోతుంటే ఇంకా దోమలు ఎగరాలి ఉంటుందా? కాదు. ఈ యొక్క విజ్ఞానంలో ఆ బ్రహ్మాది దేవతలకే ఏమి లేకపోతే ఇంక మనకుందా? అందుకని ఈ ప్రకారముగా ఎంతవరకైతే మనకి విచారణ కలగలేదో అంతవరకు మనకి భయమే ఉంటుంది, కానీ భయము అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిలీయతే సంకల్పో వివిధ కర్త విచార స్వయమీదృశ. ఈ ప్రకారముగా మనకి విచారణ అన్నటువంటిది చేసుకోవాలని చెప్తున్నారన్నమాట. ఏతయోర్యదుపాదానం ఏకం సూక్ష్మం పదం వ్యయం సదవ్యయం యథైవ ముద్ఘటాదీనాం విచార స్వయమీదృశ. అంటే విచారము ఏది విచారం అంటే ఈ ప్రకారంగా చేయడమే విచారం అంటున్నారు. ఆ విచారం అనేది ఏతయోర్యదుపాదానమేకం. కాబట్టి ఈ ఘటాదులన్నిటికీ కూడా ఆ మృత్తిక అన్నటువంటిది ఏ విధంగా ఉపాదానకారమైందో ఆ విధంగా ఈ అజ్ఞాన కల్పములైనటువంటి ఏకమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, అవ్యయమైనటువంటిది, నాశరహితమైనటువంటిది అగు సత్తయే ఉపాదాన కారణం. జగత్తుకి ఉపాదాన కారణం ఏమిటి అంటే చెప్తూ ఉన్నారన్నమాట. ఎలాగైతే ఘటపటాదులకు మట్టి ఏ విధంగా ఉపాదాన కారణమో ఆ ప్రకారముగా ఈ యొక్క ఈ ప్రపంచానికి ఉపాదాన కారణము ఆ పరమాత్మే కానీ అన్యమో కాదు. అది నిశ్చయం చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, అహమేకోపి సూక్ష్మస్య జ్ఞాత సాక్షి సదవ్యయః తదహం నాత్ర సందేహః విచార స్వయమీదృశః. ఇటువంటిదే విచారం. మన విచారణ ఏం చేయాలంటే ఇది చేయాలి. ఏం చెప్తున్నారు? అహం ఏకోపి, నేను ఎవన్నా ఒకన్నా, అనేకమంటే నేను ఒక్కడనే. అది ఇంకెలాంటి అద్వయం
సూక్ష్మం, ఇంకా సూక్ష్మ స్వరూపాన్ని నేను అణురణీయ, అణువుల కంటే అణుస్వరూపం. ఇక జ్ఞాతను, నేను ఎలాంటి వాడిని తెలుసా? జ్ఞాత. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మకు తెలియదంటూ జగత్తులో ఏది, పరమాత్మకు తెలియదంటూ లోకంలో లేదు. కానీ మన దృష్టిలో ఏముంటుంది చెప్పండి? నేను చేసిన పని మాత్రం ఎవరు ఏమంటారు? చూడలేదంటారా, చూశారంటారా? ఏదైనా చేయడానికి పని చేసామనుకోండి, ఎవరు చూడకుండా మనం చేసామనుకోండి, ఇప్పుడు ఏమనుకుంటాం మనం? ఎవ్వరూ నేను చేసిన పని చూడలేదా తెలిసిన. కానీ పరమాత్మ చూడనిది ఇది లేదు. మన ఇంటిలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, మన ఒంటిలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు. అందుకని ఇతరులు ఎరుగుకున్నా ఈశ్వరుడు ఎరుగుడా, విశ్వదాభిరామ వేణురవేమ అన్నారు. అయిందా? పరమాత్మ ఇప్పుడు మనకి మన ఒంట్లో ఏమనుకుంటున్నామో ఆయనకే తెలుసు. అర్థమైంది కదా? కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఇతరులు నష్టపోవాలని ఎప్పుడు మనం అనుకుంటాం. నోటితో అంటే వాడు ఏమైనా మనకి కోప్పడతాడేమో, మళ్ళీ వాడినే పగబోడతాడేమని మనసులో అనుకుంటాం. ఇతరులు నష్టపోవాలని, ఎప్పుడు నష్టపోవాలని మాట మాత్రం ఇతరులు బాగుంటే కదా. ఇప్పుడు లోకంలో అందరూ బాగుండాలి, చక్కగా ఉండాలి. లోకా సంస్థ మన సిద్ధాంతం ఏమిటి? అందరూ క్షేమంగా ఉండాలన్నమాట. అందరూ జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానం పొందడానికి అందరూ అధికారులే. అధికారులు కాని వాళ్ళు ఎవరు లేరు. కొంతమంది మాలాంటి జ్ఞానం అధికారమా? అందరూ అధికారులే. ఇక్కడ ఒక వైద్యంలో ఒక మందుని తయారు చేశారు తలనొప్పి తగ్గడానికి. ఆ ట్యాబ్లెట్ మరి ఎవరికి దానికి అధికారులు అంటే, ఎవరికి తలనొప్పి ఉందో వారందరూ, వారి స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ బాలులు కానీ వృద్ధులు కానీ వారందరూ ఆ ట్యాబ్లెట్కి అధికారం ఉందా లేదా? అయితే మోతాదు ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇది చిన్న ముక్క ఏమంటారు అంతే తేడా. కానీ ఎలాగైతే ఆ మందును సేవించి మందుని మన యొక్క రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆ మందుకు అందరూ అధికారులమో, అలాగే ఈ విచారణ ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని భవరోగాన్ని పోగొట్టుకోవడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రాహ్మణులు కానీ బ్రాహ్మణేతరులు కానీ బాలులు కానీ ఎవరు అందరూ కూడా అధికారులు. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారమైనటువంటి విచారణ అనేటువంటిది మనకి అవసరం. ఇటువంటి విచారణ మనం చేస్తూ ఉన్నాం. దేనికోసం? ఆత్మతత్వం తెలుసుకోవడానికి. అందుచేత ఇటువంటి విచారణ చక్కగా మనం చేసుకుంటూ అందరము కూడా సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై ఆ యొక్క ప్రతిబంధరహితమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని చక్కగా తెలుసుకోవడానికి తగిన సమర్థతను ఆ భగవంతుడు మనకిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. అందరూ ఓంకారం ఉచ్చరించండి.